నమస్కారం క్రికెట్ అభిమానులారా. ఐపీఎల్ 2026 సీజన్లో మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో ఏ రేంజ్లో చర్చ జరుగుతుందో మనందరికీ తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకి ఇది పండగ రోజు అనే చెప్పాలి. మ్యాచ్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే స్టేడియం మొత్తం వేడెక్కిపోయింది. ఒకవైపు విరాట్ కోహ్లీ తన అగ్రెషన్తో ప్రత్యర్థి జట్టునే ఆట పట్టిస్తుంటే, మరోవైపు రజత్ పటీదార్ బ్యాట్తో బౌలర్లపై యుద్ధం ప్రకటించాడు. ఒక డ్రాప్ క్యాచ్, ఒక హిట్ వికెట్, ఒకే ఓవర్లో సిక్సర్ల తుఫాన్. ఇలా ప్రతి ఓవర్లో మ్యాచ్ స్వరూపం మారిపోతూనే ఉంది. ముఖ్యంగా కోహ్లీ చేసిన ఒక ఫన్నీ గెస్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అసలు ఆ మ్యాచ్లో కింగ్ కోహ్లీ చేసిన స్నేక్ గెస్చర్ వెనక ఉన్న కథ ఏంటి? గుజరాత్ టైటాన్స్ ఓటమికి కగిసో రబాడా చేసిన ఆ ఒక్క తప్పు ఎలా కారణమైంది? సాయి సుదర్శన్ అవుట్ అయిన తీరు చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎందుకు షాక్ అయ్యారు? గుజరాత్ చేసిన తప్పులే ఆర్సీబీని ఫైనల్కు చేర్చాయా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఐపీఎల్ టైటిల్ని ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. మ్యాచ్ ఆరంభం నుంచే వాతావరణం చాలా వేడెక్కింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కానీ ఆ నిర్ణయం సరైనదేనా అని అందరూ ఆలోచించేలా చేశారు ఆర్సీబీ ఓపెనర్లు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాట్తోనే కాదు, తన హావభావాలతో కూడా మ్యాచ్ను ఏలారు. కోహ్లీ కేవలం 25 బాల్స్లోనే 43 పరుగులు చేసి జట్టుకు ఒక అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. 5 ఫోర్లు, ఒక సిక్సర్తో అతను ఆడిన ఇన్నింగ్స్ ఒకెత్తైతే, మైదానంలో అతను చేసిన హంగామా మరొకెత్తు. మ్యాచ్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ఫోటో సెషన్ జరుగుతున్నప్పుడు డగౌట్లో ఉన్న కోహ్లీ గుజరాత్ టీం వైపు చూస్తూ తన చేతులతో పాములాగా గెస్చరిచ్చి, బాగైంది, మేం మీపై గెలిచి ఫైనల్కు వెళ్తున్నాంలే అన్నట్లుగా ఫన్నీగా ఆట పట్టించాడు. ఇది చూసి గుజరాత్ ఆటగాళ్లు కూడా నవ్వుకున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది కోహ్లీ అగ్రెసివ్ స్టైల్ అని ఎంజాయ్ చేస్తుంటే, మరికొందరు మాత్రం మొన్న ట్రావిస్ హెడ్తో గొడవ, ఇప్పుడు గుజరాత్ టీంను హేళన చేయడం బాలేదని విమర్శిస్తున్నారు. ఇక మ్యాచ్ మధ్యలో కూడా కోహ్లీ చాలా జోవియల్ మూడ్లో కనిపించాడు. గుజరాత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కెప్టెన్ శుభ్మన్ గిల్తో సరదాగా కయ్యానికి కాలు దువ్వడం, జాకబ్ డఫీకి బౌలింగ్ ఇచ్చే ముందు తాను బౌలింగ్ దలింగ్ చేస్తానన్నట్లు అంపైర్ దగ్గరకుడెళ్లి తన క్యాప్ ఇచ్చేయడం వంటివి చూస్తుంటే కోహ్లీ ఎంత రిలాక్స్డ్గా ఉన్నాడో అర్థమవుతుంది. అంపైర్ చివరకు తన క్యాప్ ఇవ్వడానికి నిరాకరిస్తే, ప్లీజ్ నా క్యాప్ ఇచ్చేయండి అని బ్రతిమలాడటం చూసి అభిమానులు మురిసిపోయారు. మ్యాచ్ గెలిచిన తర్వాత తన భార్య అనుష్క శర్మను హగ్ చేసుకున్న ఆ క్షణాలు ఈ విజయానికి ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చాయి. కోహ్లీ కేవలం ఆటగాడిగానే కాకుండా ఒక ఎంటర్టైనర్గా కూడా ఈ మ్యాచ్లో హైలైట్ అయ్యారు. కానీ ఈ మ్యాచ్లో అసలు సిసలైన హీరో మాత్రం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్. అతని బ్యాటింగ్ చూస్తుంటే స్లో పాయిజన్ అనే మాటకు అర్థమేంటో క్లియర్గా తెలుస్తుంది. పాటీదార్ ముందుగా చాలా నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. కానీ ఒక్కసారి కుదురుకున్నారంటే ఇక అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఈ మ్యాచ్లో అతను 33 బాల్స్లో 93 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు మరియు ఏకంగా 9 సిక్సర్లు ఉన్నాయి. గత సీజన్లో కూడా 312 పరుగులు చేసి పర్వాలేదనిపించిన పాటీదార్ ఈసారి మాత్రం కెప్టెన్సీ బాధ్యతలతో మరింత బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. ఇప్పటి వరకు ఈ సీజన్లో అతను 486 పరుగులు సాధించాడు. అందులోనూ కేవలం ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 362 పరుగులు రాబట్టారంటే అతని బ్యాటింగ్ పవర్ ఏంటో మీరే ఊహించుకోవచ్చు. రషీద్ ఖాన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ఓవర్లో ఒకవేళ ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో. ఎందుకంటే ఆ లైఫ్ లభించిన తర్వాత పాటీదార్ అసలు వెనక్కి తిరిగి చూడలేదు. 6 గుజరాత్ బౌలర్ల బౌలింగ్లోనూ సిక్సర్లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రబాడా బౌలింగ్లో అయితే ఏకంగా 54 పరుగులు వచ్చాయి. ఒక కీలక మ్యాచ్లో ఫీల్డింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో రబాడా చేసిన పొరపాట్లు గుజరాత్ టైటాన్స్ ఘోర ఓటమికి పరోక్షంగా కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఈ మ్యాచ్లో మనం మరో వింతైన అవుట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ అవుట్ అయిన తీరు నిజంగానే దురదృష్టకరం. ఈ సీజన్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న సాయి ఆర్సీబీ విధించిన 255 పరుగుల
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంచి టచ్లో కనిపించారు. జాకబ్ డఫీ వేసిన 3వ ఓవర్లో ఒక అద్భుతమైన స్క్వేర్ కట్టాడి బౌండరీ సాధించారు. అయితే అదే ఉత్సాహంలో తన చేతిలో నుంచి బ్యాట్ జారిపోయింది. గాల్లో గిరగిర తిరుగుతూ వెళ్లిన ఆ బ్యాట్ నేరుగా లెగ్ స్టంప్ను తాకి బెయిల్స్ను పరగొట్టింది. దీంతో అంపైర్ అతడిని హిట్ వికెట్గా అవుట్ ప్రకటించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో ఇలా హిట్ వికెట్ అయిన రెండో బ్యాటర్గా సాయి సుదర్శన్ నిలిచారు. గతేడాది కుశాల్ మెండిస్ కూడా ఇదే విధంగా అవుట్ అవ్వడం గమనార్హం. మంచి ఫామ్లో ఉన్న సాయి సుదర్శన్ అలా అవుట్ అవ్వడం గుజరాత్ టీంకు కోలుకోలేని దెబ్బతీసింది. ఇక ఆర్సీబీ విజయంలో బౌలర్లు పోషించిన పాత్రను కూడా తక్కువ అంచనా వేయలేం. కెప్టెన్ రజత్ పాటీదార్ స్వయంగా మాట్లాడుతూ తన బ్యాటింగ్ కంటే కూడా బౌలర్ల ప్రదర్శన వల్లే ఈ విజయం సాధ్యమైందని చెప్పాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్వుడ్, రసిక్ సలాం మరియు కృణాల్ పాండ్యా పవర్ ప్లేలో కీలక వికెట్లు తీసి గుజరాత్ బ్యాటింగ్ వెన్నుముక విరిచారు. ముఖ్యంగా పవర్ ప్లేలో 76 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే కోల్పోయిన ఆర్సీబీ బౌలింగ్లో మాత్రం గుజరాత్ను ఆదిలోనే దెబ్బకొట్టింంది. కృణాల్ పాండ్యా బ్యాటింగ్లో కూడా 28 బాల్స్లో 43 పరుగులు చేసి ఆల్రౌండ్ షోతో అదరగొట్టారు. ఆర్సీబీ 20వ ఓవర్లలో 254 పరుగులు చేస్తే గుజరాత్ 19.3 ఓవర్లలో 162 రన్స్ మాత్రమే చేసి ఆలౌట్ అయిపోయింది. అలా 92 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించి నేరుగా ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఇక రజత్ పాటీదార్ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టును వరుసగా 2 సార్లు ఫైనల్ చేర్చిన కెప్టెన్ల జాబితాలో పాటీదార్ ఇప్పుడు చేరిపోయాడు. గతంలో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు పాటీదార్ కూడా ఆ దిగ్గజాల సరసన నిలబడ్డాడు. త్వరలోనే అతను టీమిండియాలోకి కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఒక కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా కీలక సమయంలో బ్యాట్తో కూడా అదరగొట్టడం అతనిలోని నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. మ్యాచ్ తర్వాత అతను మాట్లాడుతూ తనకు లైఫ్లు లభించడం వల్లే భారీ స్కోరు సాధించానని చాలా వినమ్రంగా చెప్పారు. విజయం క్రెడిట్ను బౌలర్లకివ్వడం అతని గొప్పతనాన్ని చాటుతోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ పరిస్థితిని చూస్తుంటే జాలివేస్తుంది. ఈ మ్యాచ్లో వారు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అనే 3 విభాగాల్లోనూ పూర్తిగా విఫలమయ్యారు. జాసన్ హోల్డర్ ఒకే ఓవర్లో కోహ్లీ, పడిక్కల్ను అవుట్ చేసి మ్యాచ్ను గుజరాత్ వైపు తిప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫీల్డర్ల పొరపాట్ల వల్ల అది సాధ్యపడలేదు. అయితే గుజరాత్కు ఇంకా ఆశలు మిగిలే ఉన్నాయి. నెక్స్ట్ జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఎస్ఆర్హెచ్ లేదా రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం చండీగఢ్ వేదికగా జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ తలపడనుంది. అక్కడ గెలిస్తే మే 31న జరిగే ఫైనల్లో మళ్లీ ఆర్సీబీతోనే ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో గుజరాత్ ఫ్యాన్స్ నిరాశపడాల్సిన అవసరం లేదు. వారికి మరో అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మనకు నేర్పిన పాఠం ఏమిటంటే క్రికెట్లో ఏ ఒక్క క్షణం కూడా అశ్రద్ధగా ఉండకూడదు. రబార వదిలేసిన ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అలాగే సాయి సుదర్శన్ అవుట్ అయిన వింత విధానం చూస్తే అదృష్టం కూడా ఆటలో ఎంత కీలకమో అర్థమవుతుంది. కోహ్లీ అగ్రెషన్, పాటీదార్ నిలకడ, ఆర్సీబీ బౌలర్ల ప్లానింగ్ వెరసి బెంగళూరు జట్టును విజేతగా నిలబెట్టాయి. ముగింపుగా ఒక మాట, ఆర్సీబీ వరుసగా 2వ ఏడాది ఫైనల్ చేరింది. గత ఏడాది త్రుటిలో చేజారిన టైటిల్ను ఈసారి రజత్ పాటీదార్ తన టీంకు అందిస్తాడా, లేక క్వాలిఫైయర్ 2లో గెలిచివచ్చే జట్టు ఆర్సీబీకి షాక్ ఇస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.